హాయ్ వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇలా చూడండి, కిడ్స్ నెక్ అనేది వేస్తున్నానండి. షార్ట్లో అప్లోడ్ చేశా కదా, ఇదేనండి ఆ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. లెహెంగా అనేది స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ కలర్ ఆఫర్ట్ అనేది తీసుకొని మనం వర్క్ అనేది వేసాము. ఇలా ఆఫర్ట్ తీసుకున్నాను. ఈ కాపర్ కలర్ ఉంది కదా, ఈ కాపర్ కలరు ప్లస్ ఇదిగోండి ఇక్కడ బుట్టి ఉంది కదా, లైట్ వైలెట్ కలరు, ఈ కలరు ప్లస్ లెహెంగా కలరు, ఈ 3 యూజ్ చేసుకొని నేను వర్క్ అనేది వేశానండి. చాలా నీట్‌గా వచ్చింది వర్క్ అనేది. లెహెంగా స్టిచ్చింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు వర్క్ ఎలా వచ్చిందో చూద్దాము. నెక్ అనేది ఇలా ఉంది. నెక్ వచ్చేసి ఇలా మనకి కట్ వర్క్, లైట్ కట్ వర్క్ అనేది ఇచ్చారు. అయితే కట్ వర్క్ అనేది యూజ్ చేసుకొని మనం నెక్ అనేది కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదా లోన పైపింగ్ అనేది కూడా వేసుకోవచ్చు కట్ వర్క్ కాకుండా. బుటీస్ అనేది ఇలా వచ్చాయి. 2 లైన్స్ బుటీస్ అనేది వేశాను. నేను షార్ట్‌లో అడిగా కదా, ఈ డిజైన్ ఏ పార్ట్‌కి ఏస్తున్నానని. ఇదేనండి హిప్ బెల్ట్‌కి వేశాను. ఇలా హిప్ బెల్ట్ వేసిన తర్వాత మనకి 2 లైన్స్ అనేవి ఇక్కడ 2, 3 లైన్స్ అనేవి బుటీస్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు హిప్ బెల్ట్ తర్వాత ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటానన్నారు. అందుకనే ఇలా నేను లైన్స్ అనేది మన హ్యాండ్‌లో వచ్చిందేనండి. సైజ్ కొంచెం పెంచుకొని ఇలా హిప్ బెల్ట్ లాగా యూజ్ చేసుకున్నాను. మీలో ఎంతమంది ఇలా యూజ్ చేశారో నాకు కింద కామెంట్ అనేది చేయండి. అయితే మీరు ఈ హిప్ బెల్ట్‌కి ఎప్పుడైనా సరే ఫ్రిల్స్ పెట్టుకుందాం అనుకుంటే, ఇప్పుడు డిజైన్ ఇలా ఉంది కదా, దీనికి డైరెక్ట్‌గా మీరు ఫ్రిల్స్ అనేవి పెట్టకండి. అలా కటింగ్ అనేది చేసుకొని క్లాత్‌ని మనం లెహెంగాకి ఐరన్ ప్లీట్స్ పెడతాం కదా, ఐరన్ ప్లీట్స్ పెట్టినట్టు నీట్‌గా ప్లీట్స్ పెట్టుకొని ఐరన్ చేసుకొని నెక్స్ట్ ఈ హిప్ బెల్ట్‌కి జాయింట్ అనేది చేసుకోండి. ఇలా పైపింగ్ అనేది వేసి హిప్ బెల్ట్‌కి జాయింట్ చేశారనుకోండి, చాలా నీట్‌గా వస్తదనమాట. ఫ్రిల్స్ మనకి ఐరన్ ప్లీట్స్ వస్తున్నాయి కదా లెహెంగాకి, అలా వస్తాయి. నేను పిక్‌లో కూడా యాడ్ చేశాను చూడండి, ఎంత నీట్‌గా ఫ్రిల్స్ అనేవి పెట్టారో. అలా నీట్‌గా పెట్టుకున్నారనుకోండి, మనం వేసిన వర్క్‌కి మంచి లుక్ అనేది వస్తుంది. వేసిన వర్క్ కూడా నీట్‌గా కనిపిస్తుంది. ఫ్రిల్స్ కూడా మనకి బూటీస్ ఉండాలని నేను అనుకున్నాను. అందుకనే 3 లైన్స్ బూటీస్ అనేవి ఇచ్చానండి. చూడండి వర్క్ అనేది పూర్తిగా ఇలా అనేది ఉంది. నెక్ కూడా చాలా బాగుంది. ఫినిషింగ్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇది నేను వేశాను, సైజ్ కొంచెం పెంచుకున్నాను. అయితే ఇది ఎలా వేయాలి, దీంట్లో ఇంకా నెక్ సైజ్ అనేది ఎలా పెంచాలి, విడ్త్ సరిపోకపోతే ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. అయితే ఇది వచ్చేసి హ్యాండ్‌కి ఏం చేశానంటే, సింగిల్ మన ఫ్రేమ్‌లో మన ఉషా 550లో సింగిల్ ఫ్రేమ్‌లో ఎంతొస్తే అంత ఒక సింగిల్ లైన్ వేసేసి నెక్స్ట్ బుటీస్ అనేవి ఇచ్చాను. అయితే ఇది ఎలా స్టిచ్చింగ్ చేస్తానన్నారంటే, వాళ్ళు మామూలుగా బుట్ట చేతులు పెట్టి స్టిచ్చింగ్ అనేది చేస్తానన్నారు. అయితే ఇంకా నేను వాళ్ళు ఎట్లయినా చేసుకోనివ్వండి, నాకు ఒక ఫ్రేమ్‌లో ఎంతైతే వస్తాయో అంత వేశాను. ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ కూడా అలానే వేశాను. కానీ చూడండి వర్క్ ఫినిషింగ్ ఎంత బాగుందో, ఎంత నీట్‌గా ఉందో. మనం ఏ వర్క్ వేసినా కలర్ కాంబినేషను, ఫినిషింగు ఈ 2 పర్ఫెక్ట్‌గా ఉంటే మనకి కస్టమర్స్ హ్యాపీగా ఉంటారు. మనం వేసిన వర్క్ కూడా మనం హ్యాపీగా ఉంటాము. అయితే ఈ కలర్ కాంబినేషన్ ఎలా సెట్ చేసుకోవాలనేది నేను టిప్ చెప్తాను నెక్స్ట్ షార్ట్‌లో. ఇలా చూడండి, మీకు ఎలా వస్తదనేది ఒక చిన్న డెమో లాగా ఇస్తున్నాను చూడండి. ఇలా లెహెంగాకి నేను ఇట్లా పట్టుకొని మీకు చూపిస్తానండి ఒక ఐడియా కోసం. అయితే కింద ఫ్రిల్స్ అనేవి నేను చూపించలేను కాబట్టి ఇలా మామూలుగా సాదాగా పట్టుకొని లెహెంగాకి యాడ్ చేసి చూపిస్తున్నానండి. అయితే ఫస్ట్ టైం నేను వేసినప్పుడు స్టిచ్చింగ్ అనేది చేశారు కదా, అది హైలైట్ అండి. నాకెప్పటికీ ఈ కిడ్స్ నెక్ అనేది ఫేవరెట్. ఎందుకంటే నాకు మంచి కాంప్లిమెంట్ అనేది వచ్చింది. మెజర్మెంట్స్ లేకుండానే తను స్టిచ్చింగ్ అనేది చేపిచ్చి ఇంత నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చిందండి. ఈ వీడియో కనుక తను చూస్తే థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు దీని తర్వాత. ఇంత నీట్ స్టిచ్చింగ్ అనేది ఇచ్చింది కాబట్టే. ఇదండి, ఇలా మొత్తం ఇలా ఆల్ ఓవర్‌గా ఇలా ఉందండి. అయితే ఎవరికన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి డిజైన్స్ కోసం నా వీడియోని చూస్తూ ఉండండి.